రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇసుక మైనింగ్ మీద ఏదైతే లెక్కలు విడుదల చేసిందో వాస్తవానికి ప్రభుత్వం ఎందుకు తప్పుడు లెక్కలు విడుదల చేసింది అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిపిఆర్ ఎవరైతే మల్సూర్ గారు ఉన్నారో గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇసుక మైనింగ్ కు ఎండీగా పనిచేసారు. చాలా గొప్పగా సంస్థ యొక్క ఆదాయాన్ని ఆనాడే 886 కోట్ల వరకు ఒక్క సంవత్సరంలో తీసుకొని వెళ్లడం జరిగింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే లెక్కలు విడుదల చేసిందో దాని మీద ముఖ్యమంత్రి గారి సిపిఆర్ అనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు తప్పుడు లెక్కలు చెప్పారు, ఎందుకు ఆ ఒక్క సంవత్సరం ఆదాయం 800 కూడా కోట్లు టచ్ కాని విధంగా ఎందుకు అట్లా చూపెట్టిండ్రు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఆనాడే 2014 కంటే ముందు, రాష్ట్రం ఏర్పడకంటే ముందు ఇసుక ఆదాయం కేవలం 39 కోట్లు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఆదాయం ఎలా పెంచాలి అని ప్రభుత్వ ఆదాయం దిశగా ఆనాడు ఎన్నో కూడా వాళ్ళు జియోలు కానివ్వండి, దాని యొక్క మొత్తం మెకానిజం కానివ్వండి, అది ఏర్పాటు చేయడం వల్లనే ఇవాళ ఆదాయం పెరిగింది. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆనాడు 6 AM to 6 PM ఇసుక మైనింగ్ ఉంటే ఇవాళ 6 AM నుంచి 9 PM వరకు అయింది. ఆనాడు ఇసుక రీచ్ వద్ద 645 రూపాయలకు టన్నుకు ఇసుక దొరికితే ఇవాళ శాండ్ బజార్ పేరిట సుమారు 1600-1800 రూపాయలు ఇసుక టన్నుకు ధరను పెంచడం జరిగింది, ప్రజల మీద భారం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు సర్వీస్ ఛార్జ్ కేవలం 3 రూపాయలు ఉంటే ఇవాళ టన్నుకు సర్వీస్ ఛార్జ్ 100 రూపాయలుగా తీసుకుంటున్నారు. అంటే మరి దీని పట్ల నిజంగా ఆదాయం కూడా డబ్బులు కావాలి కదా. ఆనాడే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో 886 కోట్ల ఆదాయం వస్తే మరి ఇవాళ మీరు ధరను పెంచి సర్వీస్ ఛార్జ్ పెంచి మైనింగ్ సమయాన్ని కూడా పెంచితే మరి ఆదాయం డబుల్ రెట్లు పెరగాలి కదా. అది పెరగకుండా ఇవాళ కేవలం తప్పుడు లెక్కలు మాత్రమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అసలు మాత్రం డొల్లా చేస్తున్నదంతా ప్రైవేట్ పాకెట్స్ లోకి వెళ్తున్నది కానీ ప్రభుత్వ ఆదాయం మాత్రం ఇవాళ రాలేదు. కేవలం బోగస్ గా విడుదల చేసిండ్రు. అండ్ గత ప్రభుత్వ లెక్కలను ఈ ప్రభుత్వం తప్పుడు లెక్కలు విడుదల చేసిండ్రు. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళ సిపిఆర్ సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.